హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th క్లాస్ సంబంధించి తెలుగు గ్రామర్ పార్ట్ చూద్దాము. ఆల్రెడీ మనము ఇక్కడ హై స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో 8th, 9th, 10th సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ అంతా సొల్యూషన్స్ చెప్పుకున్నాము. ప్లేలిస్ట్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ఇదైతే మనకు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ 2023కు సంబంధించి చూద్దాం. ఓన్లీ గ్రామర్ పార్ట్ అనేది ఇక్కడ క్విక్ రివిజన్ చేయడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ సెమిస్టర్ 1 చూద్దాము. అక్షరం, మాయాకంబలి, చిన్ని శిశువు, మర్రి చెట్టు, పద్య పరిమిళం, మన విశిష్ట ఉత్సవాలు, ఉపవాచకం అనేది కూడా చదువుకోవాలి. ఓకే, గ్రామర్ పార్ట్ అయితే ఈ 5 లెసన్స్కి గ్రామర్ పార్ట్ అనేది ఉంటుంది. చూసుకుందాం. ప్రక్రియ, ఇతివృత్తం కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ కవిపాఠ్యం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్ సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ చూద్దాం. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీగా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఫస్ట్ లెసన్ సంబంధించినటువంటి కవిపాఠ్యం అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది, చదువుకోండి. గ్రామర్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. భాషాంశాలు, పదజాలం నుంచి మనకు గ్రామర్ పార్ట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వన్ మనకి అర్థాలను జతపరచమని చెప్పి ఇచ్చారు. గవాక్షం అంటే ఏంటంటే కిటికీ అండి, కిటికీ. తావు, ఓకే, తావు అంటే స్థానం. గుండె, హృదయం. ఇలా అంటే నేల. నెక్స్ట్ సమానార్థాలు ఇచ్చేటివి అంటే పర్యాయ పదాలు అనేటివి క్రింది వాటిలో మనం చూసి గుర్తుపట్టాలి. కాయం అంటే శరీరం, తనువు. కన్ను అంటే నేత్రం, నయనం. లోచనం అని కూడా రాయవచ్చు, కానీ ఇక్కడ ఇచ్చింది అయితే మనకి ఇవి. నెక్స్ట్ తల్లి అంటే అమ్మ, మాత. నెక్స్ట్ ప్రకృతి, వికృతులు అనేటివి రాయాలి. ఫస్ట్ వన్ చూసినట్టయితే నిదుర అనేది ఏంటి? వికృతి. దీనికి ప్రకృతి నిద్ర. నెక్స్ట్ రాత్రి, రాతిరి. అంబ అనేది ప్రకృతి. ఓకే, కన్ఫ్యూజ్ కాకూడదు. అమ్మ అనేది వికృతి. నెక్స్ట్ ముద్ర, ముద్దర. అక్షరము, అక్కరము. ఓకే, ఇది మనకు ప్రకృతి, వికృతులకు సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఖాళీలను సరైన పదాలతో ఫిల్ చేయండి అన్నారు. నేను తల్లిదండ్రులను
కొంచెం గౌరవిస్తాను, ఎల్లప్పుడూ గౌరవిస్తానా? ఇదే మనకు సరిపోతుంది. సో నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నేను కష్టపడి చదువుతాను, చేతులు శుభ్రంగా కడుగుతాను, మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను. నెక్స్ట్ సొంత వాక్యాలు రాయమన్నారు. సో ఇది మనకేం అవసరం లేదండి. నెక్స్ట్ ఇది కూడా మనకు అవసరం లేదు. తల్లిని ఏమని పిలుస్తాం? మాత అంటాం. తల్లిగారి చెల్లిని పిన్నమ్మ, పిన్ని అంటాం, లేదా చిన్నమ్మ అంటాం. తల్లిగారి అక్కను పెద్దమ్మ అంటాం. ఓకే, ఇవన్నీ ఏం అవసరం లేదని చూద్దాం. రిలేషన్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ మనకు సందులు చూద్దాం. సందులు చూసినట్టయితే రామయ్య, రామ ప్లస్ అయ్య. ఓకే, రామయ్య, రామ ప్లస్ అయ్య, అయ్య, అమ్మ. ఓకే, ఆముదం, ఇలాంటివన్నీ ఏంటివి? తెలుగు పదాలు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది సందుల్లో మనకు అత్వ, ఇత్వ, ఉత్వ అవుతుంది, చూసుకోవాలి. ఇక్కడ రామాలో ఏముంది? ఆ ఉంది కాబట్టి అత్వసంధి. ఇక్కడ చూసినట్టయితే అత్వసంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకు తెలుగు పదాలండి. అయ్యా, అమ్మ, ఆముదం, ఇలాంటివన్నీ. నెక్స్ట్ ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్న, ప్రేమించుమన్నా. ఓకే, ఇక్కడ మనకు ఆ అనేది సంధిలో కనిపిస్తుంది కాబట్టి ప్రేమించుములో ఏముంది? ఊ ఉంది. సో ఉత్వసంధి. పెంచుమన్నా, పెంచుము ప్లస్ అన్న, పెంచుమన్నా. ఆ మనకి ఎక్కడుంది? సంధిలో కనిపిస్తుంది కాబట్టి పంచములో ఏముంది? ఊ ఉంది. సో ఉత్వసంధి. గురువులకిదే, గురువులకు ప్లస్ ఇదే. మనకు ఈ అనేది సంధిలో కనిపిస్తుంది కాబట్టి గురువులకులో ఏముంది? ఊ ఉంది. సో ఉత్వసంధి. అప్పన్న, అప్ప ప్లస్ అన్న, అప్పన్న, అప్పాలో ఏముంది? ఆ ఉంది. సో అత్వసంధి. మల్లన్న, మల్లా ప్లస్ అన్న, మల్లన్న, మల్లాలో ఏముంది? ఆ ఉంది, అచ్చు అనేది. సో ఇది కూడా మనకు అత్వసంధి అవుతుంది. స్వతంత్రమైన అర్థం కలిగిన రెండు శబ్దాలు ఉన్నట్లు మనం ఇక్కడ గుర్తించాం. అంటే స్వతంత్రమైనటువంటి అర్థం అనేది ఉంటుంది. ఇలా వాటికి అదే సపరేట్ అర్థం అనమాట. స్వతంత్రమైన అర్థం కలిగి మొదటి పదానికి పూర్వపదం అని, అంటే ఫస్ట్ పదాన్ని ఇక్కడ రాసినటువంటి పదాన్ని పూర్వపదం అని, ఈ రెండవ పదాన్ని పరపదం అని చెప్పి పిలుస్తాం. ఇది మనకు తెలిసిందే, జస్ట్ చూసుకుందాం. నెక్స్ట్ దేశం అంటే, దేశము ప్లస్ అంటే, మూల ఏముంది? ఊ ఉంది. సో ఉత్వసంధి. నెక్స్ట్ మనకందరికి, మనకు ప్లస్ అందరికి, కూలో ఏముంది? ఊ ఉంది. సో ఉత్వసంధి. నెక్స్ట్ ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు, ప్రపంచమందు, మూల ఏముంది? ఊ ఉంది. సో ఉత్వసంధి. వారంతా, వారు ప్లస్ అంతా, వారంతా, వారులో ఏముంది? ఊ ఉంది. సో ఇది కూడా ఉత్వసంధి. అమూల్యమైన, అమూల్యము ప్లస్ అయినా, అమూల్యమైన, ఇక్కడ ఊ ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఏముంది? ఊ ఉంది. సో ఉత్వసంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఐ ఉంది కదా మేడం, ఇక్కడ ఐ వచ్చింది కదా, మనకి ఇక్కడ వృద్ధి అవ్వచ్చు కదా అంటే మనకి చెప్పాం కదా, సంధిలో మనకు ఏమైతే వచ్చిందో, మనకు పరపదంలో ఏదైతే ఉందో దాది మనకు కలిసిపోయిందండి. సో అప్పుడు ఇలా ఇక్కడ ఏమైతే ఉందో అది తీసుకున్నాం. ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఉత్వసంధి అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి చూసినట్టయితే వృద్ధి సంధికి వేరే ఫార్ములా, అచ్చులు అనేటివి ఉండాలి. అక్కడ ఆ కానీ ఉండాలి. అక్కడ ఆ లేదు కదా, ఊ ఉంది. సో అందుకే మనకి వృద్ధి సంధి కాదు అది. నెక్స్ట్ అదేవిధంగా అచ్చుల్ని ఏమంటాం? స్వరాలు అని అంటాం, ప్రాణాలు అని అంటాం, నాదాలు అని కూడా అంటాం అనమాట. అచ్చుల్ని స్వరాలు అంటాం, ప్రాణాలు అంటాం, నాదాలు అని కూడా అంటాం. నెక్స్ట్ ఇవన్నీ మనం చూసుకున్నాం, ఇప్పుడే పైన చెప్పాను. నెక్స్ట్ సందులకు సంబంధించి చూడండి. కింది వాక్యాలను చదవండి అని ఇచ్చారు. కృష్ణుడతడు, కృష్ణుడు ప్లస్ అతడు, కృష్ణుడు ప్లస్ అతడు, కృష్ణుడులో ఏముంది? ఊ ఉంది. ఇక్కడ ముందు ఇది వచ్చిందో అలా చూసుకోండి. ఆ అనేది దాన్ని కలిసిపోయింది కదా డాకి. సో అందుకే మనం ఇక్కడ ఏది ఉందో అదే తీసుకుంటాం. ఊ ఉంటే ఉత్వ, ఆ ఉంటే అత్వ, ఈ ఉంటే ఇత్వ. ఊ ఉంది కాబట్టి ఉత్వసంధి. దుర్యోధనుడు ఎక్కడ, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ, ఈ ఏ అనేది మనకు కనిపిస్తుంది కలిసిపోయి. సో దుర్యోధనుడులో ఏముంది? ఊ ఉంది. సో ఉత్వసంధి. సీత పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి, పుట్టిన ప్లస్ ఇంటికి, పుట్టినింటికి, నాలో ఏముంది? ఆ ఉంది. సో అత్వసంధి. మెట్టిన ప్లస్ ఇంటికి, మెట్టినింటికి, ఇక్కడ కూడా మనకు ఆ ఉంది. చిన్నది ప్లస్ అయినా, చిన్నదైనా. ఓకే, చిన్నది ప్లస్ అయినా, చిన్నదైనా. ఇది మనకు దీలో ఏముంది? ఈ ఉంది. సో ఇత్వసంధి. ఇవి మనకు నెక్స్ట్ చూద్దాం. కృష్ణుడతడు మనం చెప్పాను ఆల్రెడీ. ఓకే, చూసినవన్నీ చూద్దాం. ఇక్కడ కొత్తగా వచ్చింది అది. దీంట్లో చూసినవి ప్లస్ అన్నీ, చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్నీ, చూసినవిలో ఏముంది? ఈ ఉంది. సో ఇత్వసంధి.
ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ పూర్వస్వరము, ఇక్కడ పరస్పరం అండి. మెయిన్ సంధిలో ఏమొచ్చింది, పరస్పరమే రావడం జరిగింది. అలాగ పరస్పరమే వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వస్తుంది. ఊ ఉంటే ఉత్వ వస్తుంది, ఆ ఉంటే అత్వ వస్తుంది, ఈ ఉంటే ఇత్వ అనేది వస్తుంది. ఇక్కడ అదే ఇచ్చారు, పూర్వస్వరం పరస్వరం రెండు కలిసాయి. ఆ రెండింటి బదులుగా పరస్వరం ఒకటే వచ్చి ముందుకు చేరిందన్నమాట, హల్లుతో కలిసిపోయింది. అందుకే మనకి ఇక్కడ సంధి జరిగిందని చెప్తాము. ఆ సంధి కూడా మనకు ముందర పక్క చూసుకొని అది చూసుకోవాలి. పూర్వపదంలో ఏముంటే ఆ సంధి అనేది వస్తుంది. అక్షరాలంటిని, ఓకే, అక్షరాలు ప్లస్ అంటని, అక్షరాలంటని. ఇక్కడ ఆ అనేది ఏముంది మనకి, ఇక్కడ ఉంది, ఇక్కడ కలిసిపోయింది మెయిన్ దాంట్లో. సో అందుకే ఇక్కడ అక్షరాలులో ఏముంది, ఊ ఉంది. సో ఉత్వ సంధి. కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో, ఏ కనిపిస్తుంది అక్కడ మన సంధిలో. సో కప్పిందిలో ఏముంది, ఈ ఉంది. సో ఇత్వ సంధి. బాగుందని, బాగుంది ప్లస్ అని, బాగుందని ఇత్వ సంధి. మరేమివ్వగలరు, మరేమి, ఎక్కడ విడగొట్టాలో తెలియాలి, ఓకేనా. మరేమి ప్లస్ ఇవ్వగలరు, మరేమి ఇవ్వగలరు, మరేమిలో ఏముంది, ఈ ఉంది. సో ఇత్వ సంధి. నెక్స్ట్ అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని అవ్వడం. ఈ యా అనేది మనకి ఇక్కడ కలిసిపోయిందనమాట. సో ఇక్కడ ఏముంది, అక్షరాన్ని అంటే ఇత్వ సంధి అనేది రైట్ ఆన్సర్. ముద్దర్లు ఉన్నట్లు, ముద్దర్లు ఉన్నట్లు, ముద్దర్లున్నట్లు. ఈ ఊ అనేది దీంట్లో కలిసిపోయింది, ఓకే ఇక్కడ మనకి. సో ఏమున్నట్టు ఇక్కడ ఉత్వ సంధి. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని, ఓకే. ఇక్కడ ఆ అనేది పరపదమే వచ్చింది కాబట్టి ఇక్కడ ఏముంది, ఊ ఉంది. సో ఉత్వ సంధి. నెక్స్ట్ చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి, ఓకే, ఏనే వచ్చింది, చుట్టూరేసి. సో మనకి ఏమవుతుంది, చుట్టూరులో ఏముంది, ఊ ఉంది. సో ఉత్వ సంధి. నెక్స్ట్ ద్వితీయ విభక్తి గురించి చూద్దాము. లక్ష్మణుడు అని ఇచ్చారు ఇక్కడ. ఇవి మనము ప్లస్ చేసి ఇక్కడ సెంటెన్స్ అనేది రాయాలి. ఇక్కడ ఈ ద్వితీయ విభక్తి దేనికి చేరుతుంది, కర్తరీ వాక్యాల్లో చూస్తాం. కర్తరీ వాక్యాల్లో కర్మకు ద్వితీయ విభక్తి చేరుతుంది, ఓకేనా. కర్మని వాక్యాల్లో కర్తకి తృతీయ విభక్తి చేరుతుంది, చేతన్ చేన్ తోడంతో అనేటివి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకు కర్మకు చేరుస్తామన్నమాట. ద్వితీయ విభక్తి ఉంది కదా, దేనికి చేర్చాలి, కర్మకు చేర్చాలి. కర్మ అంటే ఏంటి, దేనిని ఎవరిని అనే దానికి ఆన్సర్ వస్తుందంటే అది కర్మ అవుతుంది. లక్ష్మణుడు, ఓకే, ఇక్కడ ఏం సరిపోతుంది చూడండి, భార్య ఊర్మిళ అనేది సరిపోతుంది. లక్ష్మణుడుని భార్య ఊర్మిళ, ఓకే. దేవుడిని నమ్మేవారు ఆస్తికులు. చెట్లను కాపాడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, పర్యావరణంను చెట్లను నరకవద్దు, పర్యావరణాన్ని కాపాడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇది మనకు ద్వితీయ విభక్తికి సంబంధించి ఏమేమి వస్తాయి, ప్రత్యయాలు, విభక్తి ప్రత్యయాలు, నిన్, నున్, లన్, గూర్చి, గురించి. ఇవన్నీ మనకు ద్వితీయ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు. ఇవి కన్నా మనకు సమాసాల్లో కనుక వచ్చాయంటే ద్వితీయ తత్పురుష సమాసం అని మనం చెప్పుకుంటాం. ఇది మనకు నెక్స్ట్ చూద్దాము. నీతి పద్యం ఒకటి ఇచ్చారు, సో చదువుకోవాలి. ఇక్కడ నేనైతే గ్రామర్ పార్ట్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. గ్రామర్ పార్ట్ సంబంధించి ఏమీ దొరకట్లేదు కాబట్టి ఆన్సర్స్ అనేటివి సో చెప్తున్నాను. సెకండ్ లెసన్ చూద్దాం. మాయా కంబలి. ప్రక్రియ, ఇతివృత్తం మీరు చదువుకోవాలి, కవి పరిచయం మీరు చదువుకోవాలి, లెసన్ కూడా చదవాలి. 8th వరకు ఏమైతే ఉన్నాయో మొత్తం చదవాలి. దాంట్లో ఉన్నటువంటి పాత్రల నేమ్స్, ఈ మాట ఎవరన్నారు, ఈ మాట ఎవరన్నారు అని కూడా అడుగుతారండి, చూసుకోవాలి, స్కిప్ చేయొద్దండి. నేనైతే ఓన్లీ గ్రామర్ పార్ట్ అయితే మీకు చెప్తున్నాను. 8th, 9th, 10th కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఈ పీడిఎఫ్స్, ఈ ఆన్సర్ పీడిఎఫ్స్ కావాలంటే కనుక మన యాప్లో ఉన్నాయి, ఓకే. 499 కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సులో మీకు అప్లోడ్ చేస్తున్నాం. టెస్ట్లు ఏవైతే ఉన్నాయో టెస్ట్ల పైన కానీ మీకు పీడిఎఫ్ అనేది ముందుగానే పెట్టేస్తున్నాం, చూడండి. ఈ ఆన్సర్స్ అన్నీ మీకు అక్కడ ఉంటాయి. భాషాంశాల్లో చూద్దాం. భాషాంశాల్లో మనకు ఇక్కడ అర్థాలు అనేటివి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా ప్యాసేజ్ ఇస్తారండి, ప్యాసేజ్ కూడా చదువుకోవాలి, మీరు ట్రై చేయండి. ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడతారు అకార్డింగ్ టు ప్యాసేజ్ అండి. అకార్డింగ్ టు ప్యాసేజ్ మాతృభాషను మాట్లాడతారండి ప్రతి ఇంట్లో. భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. భాషను ఏ నదితో పోల్చారు, ఇక్కడ మనకి చూసినట్టయితే గోదావరి నదితో పోల్చాడండి, ఓకే. ఈ వచనంలోని మాటలు ఎవరన్నారు అంటే గిడుగు రామ్మూర్తి గారు అనడం అనేది జరిగింది. ఇందులో మనకు చూసినట్టయితే స్రవంతి అంటే ఏంటంటే నది అనే మీనింగ్లోనే మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకు ఇంకోటి చూడండి,
మాయాకంబలి కథా సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఓకే, ఇలాగ ఆ పిల్లవాడికి ఒక క్వశ్చన్ వచ్చి ఇది పిల్లవాడి యొక్క ఏ సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి, ఏ విద్యా ప్రమాణాన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేశారు అంటే స్వీయ రచన. ఓకే, దీనివల్ల పిల్లవాళ్ళలో స్వీయరచన అనేటువంటి విద్యా సామర్థ్యం, విద్యా ప్రమాణం అనేది పెంపొందుతుంది. విద్యార్థులు మీరు మీ ఊహాశక్తితో ఒక కథను రాయండి. ఈ లైన్ ఇచ్చేసి మీకు ఈ ప్రశ్న వల్ల పిల్లవాడిలో ఏ విద్యా ప్రమాణాన్ని మనం అభివృద్ధి చెందించవచ్చు అంటే సృజనాత్మకత. ఓకే, ఊహాశక్తితో రాయమన్నాడు. వాళ్ళే సొంతంగా అంటే వాళ్ళ ఊహకు సంబంధించింది రాస్తారు. ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క విధంగా. నెక్స్ట్ సొంత మాటల్లో రాయండి అంటే స్వీయ రచన, వాడంతట వాడి మాటల్లో రాయడం అనేది జరుగుతుంది. రెండింటికి డిఫరెన్స్ అనేది చూసుకోండి. ఇది నార్మల్ ఆలోచన కిందికి వస్తుంది. ఇదైతే మనకు కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తారనమాట. కథని ముగింపు ఇవ్వమని చెప్పామనుకోండి, ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క ముగింపు అనేది ఇస్తాడు. సో ఇది సృజనాత్మక కిందికి రావడం అనేది జరుగుతుంది. అవి కూడా అడుగుతా చూసుకోండి. నెక్స్ట్ పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి. యథేచ్ఛగా అంటే ఏంటంటే స్వేచ్ఛగా. నెక్స్ట్ చౌక, ధర తక్కువ అండి. చౌక ధర అంటే ధర తక్కువ. నెక్స్ట్ అభ్యంతరం అంటే అడ్డు. గొంగలి అంటే దుప్పటి, కంబలి. ఆశ్చర్యము, అచ్చెరువు, రాత్రి, రాజు, రేడు, ముఖము, మొగము, సుఖం. ఈ పర్యాయ ప్రకృతి వికృతులు. నెక్స్ట్ సమాన అర్థాలు అంటే పర్యాయ పదాలు అనేటివి కనుగొనాలి. పర్వతాలు, శైలము, గిరులు 3 ఒకే మీనింగ్లో వాడతామన్నమాట. నెక్స్ట్ రాజు, భూపాలుడు, నరేంద్రుడు. కరవాలం, ఖడ్గం. కరవాలం అన్నా ఖడ్గం అన్నా ఒకటే. ఓకే, కత్తి అనే మీనింగ్లో చూసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ రాయమన్నారు. ఎటు నుంచి చదివినా ఒకే పదం వస్తుందన్నమాట. కచిక పదాలకు పదభ్రమణం అని కూడా అంటాం. వీటిని వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి. వీటినే మనం ఏమంటామంటే భ్రమక పదాలు అంటామన్నమాట. భ్రమక పదాలు లేదా పద భ్రమకాలు అంటే ఈ పక్క నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. కిటికీ, నటన. ఓకే, ఇలాంటివన్నీ ఈ పక్క నుంచి చదివినా ఇట్లైనా ఒకేలా ఉన్నాయి కదా. సో నటన. చింతకాయ రుచి ఎలాగ ఉంటుంది? పుల్లగా ఉంటుంది. సో పులుపు. ఇది చూడండి భ్రమక పదం. నెక్స్ట్ శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు వలువ అంటే వస్త్రం అనే మీనింగ్లో కూడా వాడతామండి. సో ముందు నుంచి వెనక నుంచి అయితే 2 ఒకటేగా వచ్చింది చూడండి. గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం. కునుకు తీయడం. సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యము. నెక్స్ట్ ఎవరు ఏది. ఓకే, క్రియకు ముందు భాగంలో ఎవరు ఏది అనే కానీ ప్రశ్న వచ్చినప్పుడు ఆన్సర్ కనుక వచ్చిందంటే కనుక అది ఏమవుతుంది? కర్త అనేది అవుతుంది. ఓకే, ఇది చూడండి పోతన భాగవతాన్ని రచించాడు. ఎవరు రచించారు? పోతన. సో పోతన అనేది కర్త. నెక్స్ట్ ఆవు పాలు ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? ఆవు ఇచ్చింది. సో కర్త. రాజు వేటకు వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? రాజు వెళ్ళాడు. కర్త. రాము అన్నం తిన్నాడు. ఎవరు తిన్నారు? రాము. ఎవరు లేదా వస్తువు అయితే ఏది అనే మీనింగ్కి ఆన్సర్ కానీ వచ్చిందంటే, అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందంటే ఇదైతే పర్సన్కి, ఇదైతే వస్తువుకి అనమాట. ఆన్సర్ వచ్చిందంటే అది మనకు కర్త అవుతుంది. గీతా పుస్తకం చదివింది. ఎవరు చదివారు? గీతా పుస్తకం తెచ్చింది. ఎవరు తెచ్చారు? గీత తెచ్చింది. సో కర్త. నెక్స్ట్ ఇవన్నీ కర్మలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. ఇలాగ మనకు ఆన్సర్ కనుక వచ్చిందంటే కనుక ఇవన్నీ మనకు కర్త అనేది అవుతుంది. దేనిని, ఎవరిని అంటే కనుక అవి కర్మలు అవుతాయి. మళ్ళీ ఎవరు కాకుండా దేనిని, ఎవరిని అంటే ఓకే అవి మనకు కర్మ అవుతుంది. నెక్స్ట్ చూద్దాము. కర్తను గుర్తించి గీత గీయాలంట. ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకొని వెళ్ళాడు. ఎవరు వేసుకొని వెళ్ళారు భుజాన? ఆత్మానందుడు. సో కర్త. భిక్షగాడు మాయా కంబలితో అదృశ్యమయ్యాడు. ఎవరు అదృశ్యమయ్యారు మాయా కంబలితో? భిక్షగాడు. దేనితో అన్నారనుకోండి, మాయా కంబలితో అంటాము. సో ఇది మనకు కర్మ అవుతుంది, ఇది మనకు కర్త అవుతుంది. నెక్స్ట్ విక్రముడు కత్తి పట్టుకొని రాజు మందిరానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు కత్తి పట్టుకొని రాజు మందిరానికి? విక్రముడు వెళ్ళాడు. సో కర్త. చండీదట్టుడు విక్రముడిని సంహరించాడు. ఎవరు సంహరించారు? కర్త. ఓకే, అంటే పండితుడు. భటులు చంచలను బంధించారు. భటులు అనేది మనకు కర్త అనేది అవుతుంది. ఇక సపోజ్ మీకు ఇవన్నీ ఇక్కడ ఉండేటివన్నీ కర్మలే అండి. ఓకే, ఎవరిని, దేనిని అనే ప్రశ్నకి ఇస్తాయి. ఇదంతా కర్తలు, ఇవంతా కర్మలు.
ఇంకొక గుడ్డి గుర్తు చూసినట్టయితే మనకి చూడండి ఇక్కడ ఇది కర్తరి వాక్యము. సో కర్మకి ఏం చేయలేదు, ద్వితీయ విభక్తి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూద్దాం ఉత్వసంధి. రాముడు ప్లస్ అతడు. సంధిలో మనకు పరపదమే వచ్చింది కాబట్టి సో రాముడులో ఏముంది, ఊ ఉంది. సో ఉత్వసంధి. సెలవిచ్చారు, సెలవు ప్లస్ ఇచ్చారు. సెలవులో ఏముంది, ఊ ఉంది. సో ఉత్వసంధి. మ్రోగుచున్నవి, మ్రోగుచు ప్లస్ ఉన్నవి. మ్రోగుచులో ఏముంది, ఊ ఉంది. సో ఉత్వసంధి. నెక్స్ట్ కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా. ఈ పరపదం అనేది వచ్చింది ఇక్కడ. సో అందుకే మూలో ఏముంది, ఊ ఉంది. సో ఉత్వసంధి. భావమేమి, భావము ప్లస్ ఏమి, భావమేమి. ఇది మనకి సంధిలో ఉంది కాబట్టి మూలో ఏముంది, ఉత్వసంధి, ఊ ఉంది కాబట్టి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ ప్రజలందరూ. ఇది పరపదం దీంట్లో ఉంది కాబట్టి ప్రజలులో ఏముంది, ఊ ఉంది కాబట్టి ఉత్వసంధి. నెక్స్ట్ సంధి రూపం చూద్దాము. విడదీయడం ఎలాగా అనేది పైనవే అండి. మ్రోగుచున్నవి, కొంచెమైనా, భావమేమి, ప్రజలందరూ, ఇదంతా మనకు చూసుకున్నాం. నెక్స్ట్ నగరం అంతా, నగరము ప్లస్ అంతా. ఇక్కడ మనకు ఏదైతే ఉందో అదే ఉంది సంధిలో కాబట్టి నగరములో ఏముంది, ఊ ఉంది. సో ఉత్వసంధి. అలాంటివే ఇంకొన్ని రాయమన్నారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒకటి మనకు ఇచ్చేశారు, పేరా అనేది గద్యం ఇచ్చారు. ఇక్కడ మనకు నామవాచకము, సర్వనామం ఏది, క్రియ ఏది, విశేషణం ఏది, అవయవం ఏదో కనుక్కోవాలంట. ప్రతీది చూద్దాము. సంతోషు, శ్యామల అనేటివి ఏంటివి, నేమ్స్. సో నామవాచకాలు. ఎక్కడికి వెళ్ళారు, జంతు ప్రశంసాలకు వెళ్ళారు. ఇదేంటి మనకు కు అనేది ఏంటి, కున్ యొక్క లోపల ఉంది కదా, అంటే విభక్తి ప్రత్యయము. వెళ్ళారు అనేది క్రియ, వారు అనేది సర్వనామం అంటే ప్రణౌన్ అనమాట. అక్కడ అనేది కూడా సర్వనామమే. క్రూర అనేది ఏంటంటే విశేషణం అండి, విశేషణము. నెక్స్ట్ పొడవైన అనేది కూడా మనకు విశేషణమే. సింహము, పులి ఇవన్నీ ఏంటివి మనకు నామవాచకాలండి. నెక్స్ట్ కలిగిన అంటే ఏంటి, క్రియ. నెక్స్ట్ ఏనుగు అనేది కూడా ఏంటి మనకు నామవాచకం అవుతుంది. అనేది ఏమవుతుంది, విభక్తి అవుతుంది. చూశారు అనేది క్రియ అవుతుంది. ప్రతి దాంట్లో మనం తెలుసుకోవచ్చు. శ్యామల అనేది ఏంటి, నేమ్ అవుతుంది. సంతోషం అనేది ఏంటి, విశేషణం అనేది అవుతుంది. ఆపుకోలేక అబ్బో చూడండి. ఇదేమవుతుందంటే డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి ఓకే. టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి ఓకే. కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా, 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి.
ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు థర్డ్ క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఇది ఆపుకోలేక అనేది ఏమవుతుందంటే సముచ్చయం అవుతుందండి. సముచ్చయము. అబ్బో అనేది ఏమవుతుంది? అవ్యయము అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎంత అనేది సర్వనామం అవుతుంది. పెద్ద అనేది విశేషణము. జంతువు అనేది మనకి నామవాచకం అవుతుంది. అని అనేది ఏమవుతుందంటే అనుకారకం అవుతుంది. అని అనేది అనుకారకము. నెక్స్ట్ ఆశ్చర్యపోయింది అనేది క్రియ అవుతుంది. పచ్చని విశేషణం అవుతుంది. రామచిలకలు నామవాచకమే, అది తెలిసిందే. అందమైన అనేది కూడా మనకు విశేషణము. నెమళ్ళు అనేది ఏంటి? నామవాచకం. ను అనేది ఏంటి? విభక్తి ప్రత్యయము. చూశారు అనేది క్రియ. తరువాత అనేది చూసినట్టయితే ప్రిపోజిషన్ అవుతుందండి. ప్రిపోజిషన్. అక్కడ అనేది ఏంటంటే సర్వనామం అవుతుంది. ఉన్న అనేది ఏమవుతుందంటే క్రియ. నెక్స్ట్ వెళ్ళి ఏమవుతుంది? అసమాపక క్రియ అవుతుంది. తిన్నారు క్రియ. ఓ అనేది కూడా మనకు అవ్యయం అవుతుంది. అబ్బో అనేది ఎలా అయిందో అలాగా. సంతోషం నామవాచకం అవుతుంది. ఇటువైపు చూడు అంటే ఏంటంటే ఇది కూడా క్రియ అవుతుందండి. ఓకే. అవి అంటే సర్వనామము. ఓకే. బాగున్నాయా అంటే ఇది కూడా మనకు అవ్యయం అనేది అవుతుంది. ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చింది కదా. సో ఇది మనకు ప్లస్ ఆశ్చర్యాత్మకం కూడా వస్తుందండి. ఓకే. నెక్స్ట్ అని అనేది అనుకారకము. ఇది మనకు తెలిసిందే, చూసాము. నెక్స్ట్ ఇంకా పేర్లు వచ్చాయి ఇక్కడ. కౌజీ పిట్ట అనేది కూడా పేరు అనమాట. కౌజీ పిట్ట. నెక్స్ట్ శ్యామల, సంతోషు ఇవన్నీ నామవాచకాలు అనమాట. చూపించింది క్రియ అనేది అవుతుంది. నెక్స్ట్ ఉన్న అనేది కూడా మనకు క్రియ అనేది అవుతుంది. ఒక అంటే సర్వనామం అవుతుంది. నెక్స్ట్ లేడీ, కాలు నామవాచకం అవుతుంది. గాయం, దానిని అంటే సర్వనామము. నెక్స్ట్ క్రియ నామవాచకం. అయ్యయ్యో ఇది కూడా అవ్యవం అవుతుంది అనమాట. అవ్యవం. ఇది నామవాచకం. ఓకే. నెక్స్ట్ కారుతుంది. కారుతో కారుతో ఉండడం అది ఏమవుతుంది? క్రియ అవుతుంది అనమాట. ఇది మనకు క్రియ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఇవన్నీ మనకు చూసుకున్నాం. మెయిన్వి ఇవి అడిగిందే. వీళ్ళు నామవాచకం ఏవి? సర్వనామాలు, క్రియలు, విశేషణాలు, అవయవాలు అడిగారు కాబట్టి అవే చూసుకున్నాం. నెక్స్ట్ చూద్దాము. నీతి పద్యం ఇచ్చారు. తేటగీతి అండి. ఇది తేటగీతి పద్యానికి సంబంధించింది. సో ఇది మనకు ఎరుగు అంటే ఏంటంటే ఇక్కడ తెలుసుకో అని అర్థం. ఇది రచించింది ఎవరంటే నన్నయ్య గారు రచించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చారు వాళ్ళే. ఇది మనకైతే చూసుకోవాలి, మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ మీకు తెలుసా అని దాంట్లో ఇచ్చారు, ఇది కూడా చూసుకోవాలి. శత విధాలు అంటే శత అంటే ఏంటి? 100 అంటే 100 విధాలుగా అని. శత విధాలుగా అంటే 100 విధాలుగా. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే సందర్భంలో వాడతామన్నమాట ఈ పదబంధాన్ని. శత విధాలా నేను ట్రై చేశాను అంటాం కదా, అంటే 100 విధాలుగా నేను ట్రై చేశాను అని. నెక్స్ట్ స్వానుభవం, తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడేటువంటి మార్పు. చెప్పిన మాట వింటారా వాడికి వాడు స్వ అనుభవం అయితే కానీ విండు. అంటే పక్కన వాళ్ళు చెప్తే వినకుండా నీకు నువ్వు అది అనుభవం చెందినప్పుడు మాత్రమే నీకు బుద్ధి రావడం అనమాట. మంచి అయినా సరే చెడైనా సరే. ఇది మనకు ఇక్కడ కూడా చూడండి. సొంత మాటల్లో చెప్పడం, సొంత మాటల్లో రాయండి అని వచ్చిందంటే కనుక ఓకే, అది మనకు ఏ సామర్థ్యం కిందికి వస్తుంది? స్వీయ రచన సామర్థ్యం కిందికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. పదబంధం అంటే ఏంటంటే పదబంధం అనైనా అంటాం, జాతీయం అన్నా ఒకటే. నెక్స్ట్ నుడికారం అన్నా ఒకటే, పలుకుబడి అన్నా కూడా ఒకటే. జాతీయానికి ఇన్ని రకాల పేర్లు అన్నమాట. నుడికారం, పలుకుబడి, పదబంధం అన్ని రకాలుగా అంటారు జాతీయాల్ని. నెక్స్ట్ చూద్దాం. మనిషి అనేది ఇక్కడ కథ ఇచ్చారు, చదువుకోవాలి. నెక్స్ట్ లెసన్ చిన్ని శిశువు, ప్రక్రియ, ఇతివృత్తం, కవిపరిచయం మీరు చదువుకోండి. గ్రామర్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక కీర్తన ఇచ్చారు. జో అచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామగోవింద జోజో. ఈ పాటకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటివి ఇచ్చారు. అన్నమయ్య జోల పాటలో ఎవరిని గురించి వర్ణించారు అంటే వెంకటేశ్వర స్వామిని గురించి వర్ణించారు. కృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు? యశోద ఇంట పెరిగాడు. కృష్ణుడు ఎవరికి పుత్రుడుగా జన్మించాడు? వసుదేవుడు. దేవకి. మునులకు అభయం ఇచ్చినది ఎవరు అంటే కృష్ణుడు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే పైడి ధర. పైడి అంటే ఏంటి? బంగారం అనే మీనింగ్లో చెప్పుకుంటాం. అదే విధంగా నవనీతం అంటే ఏంటంటే మీగడ. నవనీతం అంటే చూడండి మీగడ. కురులు అంటే వెంట్రుకలు. శిశువు అంటే బిడ్డ. శిరస్సు అంటే తల. నెక్స్ట్ మేను అంటే దేహం, తనువు, కాయం. పుత్తడి స్వర్ణం, బంగారానికి పుత్తడి స్వర్ణం అని. నెక్స్ట్ అద్దం అంటే ఏంటంటే దర్పణము. ముకురం అన్నా కూడా అద్దమే. నెక్స్ట్ తండ్రి అంటే అయ్యా, ఓకే, నాన్న.
నెక్స్ట్ కురులు అంటే శిరోజాలు, కేశాలు లేదా వెంట్రుకలు ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు అనేటివి మనం చూడాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫలం అనేది ఇంపార్టెంట్, పయస్సు అనేది ఇంపార్టెంట్ అండి. ఫలం అంటే చింతపండు అనేది వికృతి, ఫలం అనేది ప్రకృతి. పయస్సు అంటే నీరు, బృంగారం ఓకే, బృంగారం అంటే బంగారం, కృష్ణుడు కన్నడు, చేత. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ప్రకృతి వికృతులు మనకి ఇది ఫలము పయస్సు అనేది ఇంపార్టెంట్ ఓకే. ఫలం అంటే చింతపండు, పయస్సు అంటే నీరు. నెక్స్ట్ చిన్న వ్యతిరేక పదం పెద్ద, కోపం శాంతం, తినక, పైన కింద, వేడి చల్లన. నెక్స్ట్ మనకి ఇక్కడ సందులు అనేటివి ఇచ్చారు చూద్దాం. ప్రకాశమతుడు, ప్రకాశము ప్లస్ అతడు, ప్రకాశమతడు. ఇక్కడ మనకు ఆ అనేది కనిపిస్తుంది. సో ప్రకాశములో ఏముంది ఉత్వ, ఉంది కాబట్టి ఉత్వ సంధి. అన్నీ ఉత్వ అత్వ ఇత్వనే కనిపిస్తున్నాయి ఈ క్లాస్లో అయితే ఓకేనా. సెకండ్ సెమ్లో మాత్రం మళ్ళీ కష్టమైనవి వస్తాయండి. అదేవిధంగా 8th 9th 10th కూడా ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము. ఆ గ్రామర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. సరళ దేశ సంధి, గసరదవా దేశ సంధి, విరుక్త దకార సంధి మోస్ట్లీ అవి రిపీట్ అయినాయి కదా. సో చూసుకోవాలి. మోస్ట్లీ అవి మనకి ఎక్కువగా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకని, ఎందుకు ప్లస్ అని, ఎందుకని, కూలో ఏముంది ఉంది. సో ఉత్వ సంధి. మీరెవరు, మీరు ప్లస్ ఎవరు, మీరెవరు. ఇది మనకు పరపదం వస్తుందండి దీంట్లో, అది మాత్రం గమనించుకోండి. అప్పుడు మాత్రమే ఇది చూసుకుంటున్నాను, మీరు గమనించుకోవాలి. మీరులో ఏముంది ఉంది. సో ఉత్వ సంధి. మనసైనా, మనసు ప్లస్ అయినా, ఈ అయి మనకు వచ్చింది. సో మనసులో ఏముంది ఉంది, ఉత్వ సంధి. రాజు ఎక్కడ, రాజు ప్లస్ ఎక్కడ, రాజు ఎక్కడ, ఏ అనేది ఉంది మనకు. సో రాజులో ఏముంది ఉంది. సో ఉత్వ సంధి. ఈ విధంగా సంధి ఖచ్చితంగా జరగడాన్ని మనం ఏమంటామంటే సంధి నిత్యము అని అంటామండి. అంటే సంధి జరిగింది అని చెప్పి. సో ఉత్వ సంధికి చూసుకున్నట్టయితే సంధి అని అడుగుతారు. ఉత్వ సంధి సంబంధించి సంధి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది నిత్యము. అత్వసంధికి సంబంధించి బహుళం అండి. అంటే కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు, కొన్నిసార్లు ఈ అనేది జరగచ్చు, కొన్నిసార్లు వేరే విధంగా జరగచ్చు ఓకేనా. నిత్యం అంటే ఏంటి, పొద్దస్మానం ఎప్పుడు జరుగుతుంది అని ఓకే. ఈ ఇత్వ సంధికి అయితే వైకల్పికం అంటే కొన్నిసార్లు జరగకపోవచ్చు అండి ఓకే. ఇది మనకు సంబంధించి చూసుకోవాలి. ఇది కూడా అడుగుతాడనమాట. నెక్స్ట్ గీత గీచిన పదాలని పరిశీలించండి. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. ఇక్కడ ఏమైంది, ఈ రెండు కలిపితే ఏమవుతుంది, మమ్మ అవుతుంది ఓకేనా. మమ్మ అవుతుంది. ఆ ప్లస్ మా కలిపి ఏమవుతుంది, మమ్మ అవుతుంది. ఏమన్నా మీనింగ్ ఉందా, లేదు కదా. ఇలాంటి మీనింగ్ లేనప్పుడు, కలపడానికి వీలు లేనప్పుడు ఏం చేస్తామంటే మా ప్లస్ అమ్మ ఉంది కదా, కలిపితే మీనింగ్ చేంజ్ అవుతుంది. సో అలాంటి వాటిని కలపడం ఎలా చేయాలంటే యావత్తు ఈ యకారం అనేది తీసుకోవాలన్నమాట. యకారం తీసుకొని వాటిని కలపాలి. మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ, ఈ ప్లస్ ఆ ఏమైంది, యా అయింది. సో మాయమ్మ. సంధి జరగని చోట ఈ అనేది తీసుకుంటావు. ఇది మనకు సంబంధించి మా ప్లస్ అమ్మ ఏమైంది, మాయమ్మ. ఈ ఎడాగమము ఎల్ అనేది చేరింది కాబట్టి ఇది ఎడాగమ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ మా అయ్య, సేమ్ అదే మా ప్లస్ అయ్యా, మా అయ్య. ఇది కూడా ఎడాగమ సంధి. ఓయమ్మ, ఓ ప్లస్ అమ్మ, ఓయమ్మ ఎడాగమ సంధి. నెక్స్ట్ దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు. ఇది కలిపితే మీనింగ్ రాదు, దూతితడు అవుతుంది. సో అందుకే మనకు ఈ అనేది తీసుకుంటాం, యకారం అనేది తీసుకుంటాం అనమాట. దూత ఇతడు ఎడాగమ సంధి. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు ఓకే. కలిపితే ఏమవుతుంది, మిల్లు అవుతుంది. మిల్లు అంటే వేరే పదం, మిల్లు రైస్ మిల్లు కదా. సో అందుకే ఇలాగా కలిపితే అర్థం మారిపోతుంది కాబట్టి యకారాన్ని తీసుకుంటాం. ఎడాగమ సంధి అనేది రైట్ ఆన్సర్. సంధి మనకు జరగని చోట తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, పైనుండేటివి రెండు స్వరాల మధ్య అదనంగా ఈ అని వచ్చి చేరింది కాబట్టి ఈ విధంగా సంధి జరగని స్థితిని మనం ఏమంటామంటే నిషేధం అంటాం. సంధి జరగదన్నమాట. అలాంటి వాటినే మనం నిషేధం అని అంటాము ఓకే. నిత్యం అంటే ఏంటి, సంధి జరగడం ఎల్లప్పుడూ. నిషేధం అంటే సంధి జరగకపోవడము. వైకల్పికం అంటే కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగకపోవడము. కింద ఇచ్చారు వైకల్పికం, కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగదన్నమాట. మనసైనా, మనసు ప్లస్ అయినా, మనసు ప్లస్ అయినా. కొన్నిసార్లు జరుగుతుంది అంటే మనసైనా అని రాయొచ్చు, కొన్నిసార్లు యా చేర్చుకోవచ్చు, ఈ అనేది చేసుకోవచ్చు. మనసాయినా
యా చేర్చుకునైనా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు, రైట్ అవుతుంది. సో మనసైనా మనసు అయినా. సో ఇలా ఇది ఇంకా మనకు సంధి జరగచ్చు, సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. ఇది సంధి జరిగింది కాబట్టి మనసైనా రాసాము, ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి యకారాన్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించి దీన్ని మనం వైకల్పికం అంటాం. నిత్యం అంటే ఎప్పుడూ సంధి జరగడము, మనకు నిషేధం అంటే సంధి జరగకపోవడము, వైకల్పికం అంటే ఒకసారి సంధి జరగడం, ఒకసారి సంధి జరగకపోవడము. అదే చెప్పాను ఇప్పుడు ముందు. ఇతవ సంధి ఎప్పుడు మనకు వైకల్పికంగానే ఉంటుంది. కొన్నిసార్లు సంధి జరుగుతుంది, కొన్నిసార్లు సంధి జరగదు. ఓకేనా? మనకి ఇక్కడ నెక్స్ట్ చూస్తాము. ఈ ఉత్వ సంధికి ఏం చెప్పుకున్నాం? నిత్యం ఎప్పుడూ సంధి జరుగుతూనే ఉంటుంది. అత్వసంధికి అయితే బహుళం అన్నమాట. ఓకే, అంటే మనకు ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి సంధి జరగదు, ఒకసారి సంధి జరుగుతుంది జరగదు అనే సిచ్యువేషన్ కూడా వస్తుంది. కొన్నిసార్లు వేరే విధంగా సంధి జరుగుతుందన్నమాట. ఒకనొక అలా జరుగుతుందన్నమాట. సో ఇది మనం చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది మన మోస్ట్ ఇంపార్టెంట్. మీకు గుర్తు చూడండి. ని అంటే ఏంటి? ఉత్వ సంధి నిత్యం అని. సో ఉన్ని అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఉత్వ సంధికి నిత్యము అని. ఈ వై ఏముంది? 20 అని గుర్తుపెట్టుకోండి. ఇత్వ సంధికి వైకల్పికము. అబ్బా అని గుర్తుపెట్టుకోండి, అంటే అత్వ సంధికి బహుళము అని. ఓకే, ఇది మీకు జస్ట్ హింట్ కోసం చెప్తున్నా. మేనత్త. ఓకే, మేనా ప్లస్ అత్త. మేనత్త అయినా కలపచ్చు, మేనయత్త అని అయినా కలపచ్చు. సో ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి జరగకుంటే ఈ అనేది చేరుతుంది. సో ఇది నెక్స్ట్. గంపలతో పూలెత్తవలను. పూలు ప్లస్ ఎత్తి, పూలెత్తి అయినా రాయవచ్చు, పూలు ఎత్తి అయినా రాయవచ్చు. ఏమవుతుంది ఇవన్నీ? పూలు ఏముంది? ఊ ఉంది. సో పూలెత్తి ఏమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. పూలులో ఏముంది? ఊ ఉంది కాబట్టి. ఒకవేళ పూలు ఎత్తి యాతో చేసామంటే అది ఎడాగమ సంధి అనేది అవుతుంది. ఓకే, హరి మీరు ఏమంటిరి, ఏమి ప్లస్ అంటిరి, ఏమంటిరి. ఓకే, ఏమంటిరి, ఏమి అంటిరి అని కూడా రాయొచ్చు యాతో చూసుకుంటే. ఓకే, ఏమంటిరి రాయొచ్చు, ఏమి అంటిరి అని రాయొచ్చు. ఇదైతే ఇత్వ సంధి అవుతుంది. ఏమీలో ఏముంది? ఈ ఉంది కదా. సో ఇత్వ సంధి అవుతుంది. ఇదైతే మనకు ఎడాగమ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ ఇదే మనకు పైన ఇచ్చారు. సంధి ఒకసారి నిత్యంగా జరుగుతుంది, ఒకసారి నిషేధంగా జరుగుతుంది. అనగా ఒకచోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం అనేది జరుగుతుంది. ఇది ఇలా జరిగే విధానాన్ని మనం ఏమంటాం? వైకల్పికం అని అంటాం. నెక్స్ట్ బహుళం అండి. బహుళంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి. నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యకార్యం అని అంటే వేరే విధంగా అవ్వడం కూడా వస్తుందన్నమాట. ఇది చూద్దాం. పెద్దన్న, పెద్ద ప్లస్ అన్న, పెద్ద ప్లస్ అన్న ఉంది. ఓకే, పెద్దన్న ఇక్కడ మనకి ఇదే రావడం జరిగింది. సో పెద్దలో ఏముంది? ఆ ఉంది. సో అత్వ సంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, అత్వ సంధి. మేనత్త, మేనయత్త. ఈ మేనత్త అనేది మేనా ప్లస్ అత్త, ఇది అత్వ సంధి. మేనయత్త, ఈ అనేది చేరింది కాబట్టి సో ఎడాగమ సంధి. నెక్స్ట్ ఒకనొక. ఇదే మనం చెప్పాను కదా వేరే విధంగా అయినా జరుగుతుందని. ఒక ప్లస్ ఒక, ఇది మనకు ఆమ్లెట్ సంధి అనుకుంటారు చాలామంది. కాదు, ఇది మనకు అత్వ సంధి కిందికి రావడం అనేది జరుగుతుంది. ఈ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక ఏముంది? ఆ ఉంది. సో ఒకనొక. ఇదే అత్వ సంధికి ఉన్నటువంటిది. అత్వ సంధి బహుళం అండి. ఇలా మనము ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు. అన్ని రూపాల్లోనూ పూర్వసరంగా పరస్పరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా ఉంది, కొన్ని చోట్ల జరగలేదు, కొన్ని చోట్ల వైకల్పికంగా ఉంది, అంటే జరిగింది జరగలేదు, కొన్ని చోట్ల అన్య విధంగా జరిగింది ఒకనొకలాగా. ఇలా జరిగితే దాన్నే మనం బహుళం అంటాం. ఇది అత్వ సంధిలో మనం చూడవచ్చు. ఇది మనకు ఒకనొక అనే దాన్ని ఎవరు చెప్పారంటే మనకు ఒకనొక, ఒక ప్లస్ ఒక ఇట్లా విడదీయచ్చు అని చెప్పి ఎవరు చెప్పారంటే చిన్నయ్య సూరి గారు చెప్పారండి. చిన్నయ్య సూరి. ఓకే, ఈ విధంగా కూడా విడగొట్టచ్చు అని. నెక్స్ట్ తృతీయ విభక్తికి సంబంధించి చూడండి. చేతన్ చేన్ తోడంతోన్ కదా. సో ఇక్కడ తోతో ఇచ్చారు. చేతన్ చేన్ తోడంతోన్లో బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు. దేవుని భక్తి శ్రద్ధలతో
దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాడు. వాల్మీకి 24,000 శ్లోకాలతో రామాయణం రచించాడు. కుశలవులు సప్తస్వరాలతో పాట పాడారు. ఈ చేతన్ చేన్ తోడంతో అనేది తృతీయ విభక్తికి సంబంధించింది. పై వాక్యాల్లో తో అనేటువంటి ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చడం జరిగింది. వాక్యంలోని పదాల మధ్య చేరేటువంటి చేతన్ చేన్ తోడంతో అనే ప్రత్యయాలను తృతీయ విభక్తి అని అంటారు. సాధారణంగా ఇవి ఎప్పుడు రాస్తామంటే కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తిని ఉపయోగిస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్. కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి తెలిపే సందర్భంలో ఉపయోగించేటువంటి విభక్తి ప్రత్యయాలు ఏవి? ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి అంటారు. సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూద్దాం. యశోద మేను సమాసం. యశోద యొక్క మేను అంటే శరీరం అండి. ఓకే, ఇక్కడ మనకు చూడండి పైన చెప్పారు కదా కారణం అంటే ఏంటి మేడం, ఎట్ట కనుక్కోవాలి మేము అంటే, ఇక్కడ కారణం అంటే ఏం లేదండి, కారణము, ఉపయోగము, సాధనం అందు కదా. కారణం అంటే పని జరగడానికి మిక్కిలిగా అది సహాయపడుతుంది అనమాట, అదే కారణం అవుతుంది. బోయవాడు దేంతో పక్షిని కొట్టారు, ఇక్కడ ఎక్కువ ఏదైంది మనకు సాయం ఏది చేసింది, పక్షిని కొట్టడానికి బాణం సాయం చేసింది. సో బాణం అనేది ఏమవుతుందంటే కారణం అనేది అవుతుంది. ఓకే, బాణం అనేది ఏమవుతుంది, పని జరగడానికి మిక్కిలిగా సహాయపడింది కాబట్టి కారణం అనేది అవుతుంది. ఇది కారణాన్ని తెలుపుతుంది కాబట్టి మనం ఈ విభక్తిని వాడామన్నమాట, అంటే తృతీయ విభక్తిని. నెక్స్ట్ ఏమన్నారు, ఉపయోగాన్ని గురించి అన్నారు. ఉపయోగార్థ అంటే ఏంటంటే నియమ పూర్వ విద్య అందించే వారికి మనం వాడతాము. ఇక్కడైతే మనకి ఎగ్జాంపుల్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ దానికి ఇచ్చారు చూడండి. సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో ప్లస్ సహార్థం గురించి చెప్పే సందర్భంలోనైనా చెప్పుకోవచ్చు. సహార్థం అంటే ఏంటంటే కలిసి లేదా కలిపి అనే మీనింగ్లో వస్తుంది. దేవుని భక్తి శ్రద్ధలతో, ఓకే, ఈ రెండింటితో కలిసి, ఓకే అనే మీనింగ్లో మనకి ఈ రెండింటిని కలిపి అనే మీనింగ్లో మనం అర్థం చేసుకుంటాం కదా. సో ఇది మనకు 24,000 శ్లోకాలతో, ఓకే, ఇది కూడా మనకు కలిపి అనే మీనింగ్లోనే ఇస్తుంది. కుశలవులు వీళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు మనకి కలిపి లేదా కలిసి పాడారు అనే మీనింగ్లో వస్తుంది. సో ఇది మనకి ఏమవుతుందంటే కలిసి లేదా కలిపి సహార్థం సంబంధించి అవుతుంది. ఇది కూడా మనకు తృతీయ విభక్తికి సంబంధించిందే. నెక్స్ట్ అదేవిధంగా ఇది చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే మనకు చెప్పింది. కారణం గురించి కానీ, ఉపయోగాన్ని గురించి కానీ, సాధనాన్ని గురించి కానీ చెప్పే సందర్భంలో ఇది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యశోద మేను, యశోద యొక్క మేను, ఓకే, షష్ఠీ తత్పురుష సమాసం. చిన్ని శిశువు, చిన్నవాడైన శిశువు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఈ విశేషణము పూర్వపదంలో ఉంది కాబట్టి. వేషభూషణములు, ఓకే, వేషము భూషణము. ద్వంద్వ సమాసం. పెద్ద పొట్ట, పెద్దదైన అనేది ఏంటి విశేషణం. సో పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చింతకాయలు, చింత అను పేరు గల కాయలు, అను పేరు గల వచ్చిందంటే గనక సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. గంగా నది, గంగా అను పేరు గల నది. సో ఇలాగ మనకు వెన్న తిన్నా, వెన్న ప్లస్ తిన్నా, వెన్న తిన్నా. ఇక్కడ తా అనేది ఏమైంది, దాగా మారిపోయింది. అంటే ఈ తా బదులు దా రావచ్చింది, అంటే ఏమైంది, దీని బదులు ఇది ఆదేశం అయింది అంటాం. ఇక్కడ మనకి ఆదేశం అయింది అని అంటాం, అంటే ఇది రాకుండా దాని బదులు దా అనేది ఆదేశం అయింది అని. వెంకటాద్రి, వెంకట ప్లస్ అద్రి, ఇది మనకి ఏమైందంటే ఏకాదేశం అయిందని చెప్తాం. అంటే ఈ రెండు కలిసి ఒకటిగా అయ్యాయి అని చెప్పి. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. సో దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి ఈ దీర్ఘం అనేది దీనికి వచ్చింది. ఇక్కడేమో కొత్త పదం వచ్చిందండి, కచడ తపలిపోయి గజడ దబలు రావడం అనేది జరిగింది. ఇక్కడ అలా కాదు కదా, ఒకటి కలిపి మనకు దీర్ఘం ఏకాదేశం అయింది. ఇదే దీనికి కలిగింది కానీ కొత్తగా ఆ వడ్డేం రాలేదు. సో అందుకే ఏమంటాం, ఏకాదేశం అంటాం. అంటే రెండు కలిసి ఏకం అయిపోయినాయి, ఏకంగా ఆదేశం అయిపోయినాయి అని. ఇదైతే ఓన్లీ ఆదేశం అయ్యాయి అని చెప్పి, ఇదైతే ఏకాదేశం అయ్యాయి. నెక్స్ట్ తూగేటి, తూగు ప్లస్ ఏటి, తూగేటి. ఈడ కూడా చూడండి, ఏ అనేది మనకు కలిసిపోయింది, ఏం కొత్తగా రాలేదు కదా, ఇది మనకు కలిసిపోయింది, కొత్తగా ఏం రాలేదు కాబట్టి ఏకాదేశం అయింది. కొత్తగా దా మారినట్టుగా మారలా ఏమి. ఓకే, లోకము ప్లస్ లెల్లా, లోకములు ప్లస్ ఎల్లా, లోకములెల్లా. ఏ అనేది మనకి ఇక్కడ సంధిలో కనిపిస్తుంది, లోకములు. ఓకే, ఇక్కడ మనకి ఏమైందంటే ఈ దీనికి చేరడం అనేది జరిగింది కాబట్టి సో ఇది కూడా మనకి ఏకాదేశమే. నెక్స్ట్ చమత్కార పద్యం అనేది ఇక్కడ ఇచ్చారు.
ఇది మాత్రం చూసుకోవాలి కొంచెము. యోధెవ్వడు కురుబలమున అంటే కౌరవ సైన్యంలో యోధుడెవ్వడు అనే మీనింగ్లో వస్తుంది. అంటే కౌరు అంటే కర్ణుడు అండి. ఈ పోయం ఇచ్చేసి ఒక లైన్ ఇచ్చేసి మిమ్మల్ని అడిగే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఆన్సర్ ఏంటని అందుకే చెప్తున్నాను. ఇది కర్ణుడు. కౌరవ సైన్యంలో యోధుడు ఎవరు అంటే కర్ణుడు. నెక్స్ట్ మాధవ సకుడేమి ఎక్కి మరి తిరుగాడెన్. మాధవ సకుడు, మాధవ అంటే విష్ణువు, సకుడు అంటే స్నేహితుడు. విష్ణువు యొక్క స్నేహితుడు ఎవరు? శివుడు. ఓకేనా. శివుడు దేన్ని ఎక్కి వాహనం తిరుగుతాడు అని, శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతాడు అని. ఓకే, ఏం తిరుగుతాడు? నంది. సెకండ్ దానికి నంది. సాధించనేవని రాముడు ఎవరిపై విజయాన్ని సాధించాడు? రావణుడు. అన్ని క్వశ్చన్ మార్క్ చూడండి. రాధేయుడు అంటే ఎవరంటే కర్ణుడు అండి. రాధేయుడు అంటే కర్ణుడు నందిని ఎక్కి రావణుడిని గెలిచాడు. ఓకే, కర్ణుడు నందిని ఎక్కి రావణుడిని గెలిచాడు. అంటే ఏంటంటే యోధుడెవరు? కురుబలమున. మాధవ సకుడేమి ఎక్కి మరి తిరుగాడెన్. సాధించినవని రాముడు అనే దానికి యోధుడెవరు కురుబలమున అంటే రాధేయుడు అంటే కర్ణుడు. దీనికి ఆన్సర్ వరుసగా అని అంటాం కదా. సో అది మాధవ సకుడేమి ఎక్కి తిరుగాడెన్ అంటే నందిని ఎక్కి, సాధించినవని రాముడు అంటే రావణుని గెలిచాను. ఈ విధంగా దీనికి ఇది వరుసగానే ఇచ్చారనమాట. ఇలా ఉందంటే దీంట్లో అలంకారం ఏమున్నట్టు? క్రమాలంకారం ఉన్నట్టు. క్రమాలంకారం ఈ విధంగా ముందు ఇచ్చేసి దానికి సంబంధించిన ఆన్సర్స్ అవి కూడా వరుసగానే ఇచ్చారు. సో ఇలా ఉందంటే మనకి క్రమాలంకారము అనేది అవుతుంది. ఈ పోయం ఇచ్చేసి అలంకారం అయితే ఇది మనకు సంబంధించి. ఓకే, రాధేయుడు అన్నా కూడా కర్ణుడే అండి. చతుర్దశ భువనాలు అంటే ఏంటంటే 14 లోకాలండి. సప్త అధోలోకాలు, సప్త ఊర్ధ్వలోకాలు అని చెప్పి. అధోలోకాలు ఏవి? అధోలోకాలు ఏవంటే మనకి ఉండేది ఇది ఒకటే కాదు, 7 ఉంటాయి. 7 పైన 7 కింద 7 అని. ఓకేనా. సప్త అధోలోకాలు అంటే ఏంటంటే పైన ఉంటాయండి. ఓకే, ఇది మనకు అనుకుంటే భూమి అనుకుంటే ఈ పై పక్క ఉంటాయన్నమాట అధోలోకాలన్నీ. ఊర్ధ్వలోకాలు అంటే ఈ కింద పక్క ఉంటాయన్నమాట ఊర్ధ్వలోకాలు. ఓకేనా. ఇక్కడ పైన 7 ఉంటాయి, కింద 7 ఉంటాయి. ఈ 7 మనకు చూసినట్టయితే అతలం, వితలం, సుతలం, తలాతల, రసాతల, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల. ఇవన్నీ మనకు సప్త అధోలోకాలు. మనకు ఇది భూమి. ఓకేనా, ఇది భూమి ఉంటుంది. కింద మళ్ళీ 7 లోకాలు అనేటివి ఉంటాయి. అవి ఊర్ధ్వలోకాలు. అవి ఏంటివి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఇది మనకు ఉండేది ఇది భూలోకం అండి. ఈ కింద మరి భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఇది మనకు సంబంధించి చతుర్దశ భువనాలు. చతుర్దశ చూడండి 14 సంఖ్య గల భువనాలు అని మీనింగ్ వస్తుంది. ద్విగు సమాసం అండి. చతుర్దశ భువనాలు అంటే 14 సంఖ్య గల భువనాలు, ద్విగు సమాసం. ఓకే, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ లెసన్ సత్యవ్రతం అనేది చిన్న ఇచ్చారు, చదవండి, ఆనందించండి దాంట్లో. సో ఇది మీరు చదువుకోవాలి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. మర్రి చెట్టు యొక్క లెసన్ చూసుకోవాలి మీరు. ఇంకా కవిపైత్యం కానీ ప్రక్రియ, ఇతివృత్తం అన్నీ. డైరెక్ట్ గ్రామర్ పార్ట్కి వెళ్ళిపోదాం. భాషాంశాలు, పదజాలము. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్ చదవాలి. ఓకే, వివేకానందుని పరాయి దేశంలో పత్రికా విలేకరులు ఏమని ప్రశ్నించారు అంటే మీ మాతృభూమి పట్ల మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నకు వివేకానందుడు ఏమని సమాధానం ఇచ్చాడు అంటే భారతదేశాన్ని లోగడ ప్రేమించాను, కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం, అది నాకు ఒక తీర్థస్థానం అని చెప్పాడు. మాతృభావన ఎవరి ఎడల కలిగి ఉండాలని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే జన్మభూమి పట్ల మాతృభావన కలిగి ఉండాలి అని చెప్పారు. అకార్డింగ్ టు ప్యాసేజ్. వచనాన్ని చదివి శీర్షికను నిర్ణయించండి. దీన్ని చదివి ఒక పేరు అనేది పెట్టాలంట. సో మనకి చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. భాషాంశాల్లో భాగంగా అర్థాలు అనేది చూద్దాం. విస్తుపోవు అంటే ఆశ్చర్యపోవడం అండి. నిర్దాక్షిణ్యంగా చంపేశారంటాం కదా, సినిమాస్లో ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో అంటే దయ లేకుండా. నెక్స్ట్ పెళ్ళగించు అంటే పెకలించు. సత్తువ అంటే శక్తి. నెక్స్ట్ ఇదమిద్దం అంటే ఖచ్చితంగా.
2025 నాటికి భారతదేశం ఖచ్చితంగా విశ్వ గురుస్థానాన్ని చేరుతుంది అని. ఓకే, నెక్స్ట్ పర్యాయ పదాలు అనేవి చూద్దాము. నెపం అంటే మిష, వంక. ఈ నెపంతో అంటాం కదా, ఈ వంకతోనా అని అంటాం కదా, సో ఆ విధంగా. ఆశ్రయము అంటే ఆధారము, ఆదరువు. నెక్స్ట్ అపేక్ష కోరిక, ఇచ్ఛ, వాంఛ. హృదయము యథ, ప్రకృతి వికృతులు. నిభ నెపము. ఓకే, సత్వము సత్తువ, పట్టణము పత్తనము. కొన్ని దాంట్లో పట్నం అని ఇచ్చారు, సో ఇది రైట్ అవుతుంది, ఇది కూడా రైట్ అవుతుంది. రెండు టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టువే కాబట్టి రైట్ అవుతుందండి. నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్. నిభ అనేది కొత్తగా ఉంది కదా, సో నిభ అనేది ప్రకృతి అయితే నెపము అనేది ఏమిటంటే వికృతి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ అర్థంలో ఉపయోగిస్తామో చెప్పాలంట. కాలక్షేపము అంటే సమయాన్ని వృధాగా గడపడం అనేటువంటి సందర్భంలో వాడతాం. ఎందుకు నువ్వు ఇలా సమయాన్ని వృధా చేస్తున్నావు అని దాంట్లో, ఎందుకు నువ్వు ఇట్లా కాలక్షేపం చేస్తున్నావు అని చెప్పి. హృదయ విదారకం అంటే చాలా ఎక్కువ బాధ కలగడం, గుండెలు అలసిపోయేటట్లు, గుండెలు పగిలేలా. ముక్కు మీద వేలేసుకొను అంటే ఆశ్చర్యం. గుండె చెరువగు అంటే మిక్కిలి బాధ, ఎక్కువ బాధ వస్తే అప్పుడు మిక్కిలి బాధ పడే సమయంలో గుండె చెరువైపోయిందని అంటాం అనమాట. హృదయం ముక్కలవ్వడము అంటే మిక్కిలి బాధ. ఇది కూడా ఎక్కువ బాధ అయిపోయిందంటే నీ మాటలకు నా హృదయం ముక్కలు అయిపోయింది అంటాం కదా, సో అలాగా. పొట్టన పెట్టుకొను నాశనం చేయడం అండి, నాశనం చేయడం. ఇది మనకు. నెక్స్ట్ చూద్దాము. క్రింది వాక్యాలు పరిశీలించండి. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. దేన్ని రచించాడు, దేనిని, ఎవరిని అనేదాన్ని క్వశ్చనింగ్ వస్తుంది ఇక్కడ. దేనిని రచించాడు, రామాయణాన్ని రచించాడు. దేనిని అనేదాన్ని క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది కర్మ అవుతుంది. చెప్పాను కదా, ఎవరు, ఏది, ఇది పర్సన్స్కి, వస్తువులకి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చిందనుకో కర్త అవుతుంది. ఎవరికి, ఎవరిని, దేనిని అనే ఆన్సర్ వచ్చిందంటే దీనికి ఆన్సర్ వస్తే కర్మ అనేది అవుతుంది. దేనిని, రామాయణాన్ని. వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు. దేన్ని రచించాడు, భారతాన్ని రచించాడు. సో కర్మ. విశ్వనాథ నారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ డాష్ కల్పవృక్షాన్ని రచించాడు. దేని రచించాడు, కల్పవృక్షాన్ని రచించాడు. ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు. దేని రచించాడు, హరివంశాన్ని. పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు. దేన్ని రచించాడు, భాగవతాన్ని. సో ఇదంతా మనకు కర్మలు అనేటివి అవుతాయి. రామాయణాన్ని, రామాయణము ప్లస్ ని, రామాయణాన్ని. వర్ణం లోపించేసింది, ముందు దానికి దీర్ఘం వచ్చేసింది. ఈ నీ అనేది ఏంటి, నిన్ను, నన్ను, గూర్చి, గురించి అనేటివి ఏంటి, విభక్తులు అన్నమాట. ఓకే, విభక్తులు. ద్వితీయ విభక్తి. భారతాన్ని, భారతము ప్లస్ ని, ద్వితీయ విభక్తి. కల్పవృక్షాన్ని, కల్పవృక్షము ప్లస్ ని, హరివంశము ప్లస్ ని, భాగవతము ప్లస్ ని. అన్నిటికీ ద్వితీయ విభక్తి చేరింది. ఎవరిని, దేనిని, వేనిని అనే దానికి ప్రశ్న వస్తే అది మనకు కర్మ అనేది అవుతుంది. అలాంటి పదాలకు చివర మనకు ద్వితీయ ప్రత్యయమైనటువంటి నిన్, నున్ అనేటివి చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సకర్మకము, అకర్మకము. కర్మ ఉంటే సకర్మకం, కర్మ లేకపోతే సెంటెన్స్లో అకర్మకం. ఇక్కడ మనకు పైన ఇచ్చేటువంటి దాంట్లో అంతా కర్మ కనిపిస్తుందా మీకు, ఉంది కదా, కర్మ కనిపిస్తుంది కదా. దేనిని, వేనిని, దేనిని, ఎవరిని, వేనిని అని ప్రశ్నిస్తే ఆన్సర్ వచ్చింది. అలా వచ్చాయి అనుకోండి, దాన్నే సకర్మక అంటాం. సా అంటే ఏంటి, కలిగి ఉండడం, సహిత అంటాం కదా, అంటే కలిగి ఉండడం. రహిత అంటే లేకుండా ఉండడం అనే మీనింగ్లో చూసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి సకర్మక అంటే కర్మ ఉండడము, అకర్మక అంటే కర్మ లేకపోవడము. ఓకే, నెక్స్ట్ కౌసల్య రాముణ్ణి చూసి సంతోషించింది. కర్మ ఉందా ఇక్కడ, ఎవరిని చూసి సంతోషించింది, ఎవరిని, రాముణ్ణి. సో కర్మ ఉంది. సుమిత్ర లక్ష్మణుణ్ణి ఆశీర్వదించింది. ఎవరిని ఆశీర్వదించింది, లక్ష్మణుణ్ణి. సో కర్మ ఉంది. కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. ఎవరిని చూడదలిచింది రాజుగా, భరతుణ్ణి. సో ఉంది. శతఘ్నుడు శత్రువులను జయించగలడు. ఎవరిని జయించగలడు, శత్రువులను. పై ఉదాహరణలో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్న వేస్తే ఆన్సర్ వచ్చింది. సో ఇలా వచ్చింది కాబట్టి ఇవన్నీ మనకు సకర్మకాలు. అకర్మకాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, దశరథుడు మరణించాడు. ఓకే, దేన్ని మరణించాడు,
ఎవరిని మరణించాడు, వేణిని మరణించాడు, ఏమన్నా తెలుస్తుందా? లేదు కదా. దశరథుడు అనేది కర్త, మరణించాడు అనేది క్రియ. దేనిని, వేణిని, వేటికి ఆన్సర్ లేదు. సో ఇక్కడ మనకు అకర్మక వాక్యం అవుతుంది, కర్మ లేదు ఇక్కడ. జటాయువు నేల కూల్చాడు, దేన్ని కూల్చాడు, ఇవ్వలేదు అలా. ఓకేనా. సో అందుకే మనకి ఇది అకర్మక. సూర్యుడు ఉదయిస్తాడు, దేన్ని ఉదయిస్తాడు, ఎవరిని ఉదయిస్తాడు, వేడిని ఉదయిస్తాడు. అసలు సెట్టే కాదు క్వశ్చన్ అనేది. ఓకేనా. ఇలా కర్మ క్వశ్చనింగ్ వేస్తే అసలు సెట్టే కాదు. సో అది కూడా మనకు అకర్మక వాక్యమే అవుతుంది, కర్మ లేదు. సంపాతి ఎగురుతున్నాడు, దేన్ని ఎగురుతున్నాడు, వేడిని ఎగురుతున్నాడు, ఎవరిని ఎగురుతున్నాడు, ఏం లేదు అక్కడ మీనింగ్. ఓకే. సో అందుకే మనకి ఇది అకర్మక. దేనిని, వేణిని, ఎవరిని అనే పదాన్ని ఉంచితే ఎలాంటి సమాధానం రాదనమాట. అలాంటి వాక్యాల్లో కర్మ లేదు అని అనుకుంటాం, అదే మనకు అకర్మకాలు. నెక్స్ట్ మనకి ఇత్వసంధి గురించి ఇవ్వడం జరిగింది. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి. ఓకే. ఏమేమి, ఈ ఏమేమి అయినా రాయొచ్చు, ఈకరం తెచ్చి ఏమి అని రాయొచ్చు. సో ఏమిలో ఏముంది, ఈ ఉంది. సో ఇదైతే ఇత్వసంధి అవుతుంది, ఇదైతే ఎడాగమ సంధి అవుతుంది. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. ఏమిలో ఏముంది, ఈ ఉంది, ఇత్వసంధి. సంక్రాంతికి ఇంటికి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, సంక్రాంతికి. ఓకే. సంక్రాంతికి ఈ ఉంది. సో ఇత్వసంధి. మంచినెంచు, మంచిని ప్లస్ ఎంచు, మంచినెంచు. మంచినీలో ఏముంది, ఈ ఉంది. సో ఇత్వసంధి. పదింతలు, పది ప్లస్ ఇంతలు. పదిలో ఏముంది, ఈ ఉంది. సో పదింతలు. వానికి ఎయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల, ఎయ్యడలతో విడగొట్టాలి. ఓకేనా. ఏ అనేది మనకి ఇక్కడ సంధిలో కనిపిస్తుంది, కేతో కలిసిపోయింది, కాతో కలిసిపోయింది అనమాట. సో వానికిలో ఏముంది, ఈ ఉంది. సో ఇత్వసంధి. వానికి ప్లస్ ఎయ్యడల, వానికెయ్యడల. నెక్స్ట్ అమ్మగారింట్లో, అమ్మగారి ప్లస్ ఇంట్లో, అమ్మగారింట్లో. లేదా ఈ యకారం చేర్చి అమ్మగారింట్లో, అమ్మగారింట్లో అనేది రాయొచ్చు. అత్తగారింట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో, అత్తగారింట్లో. ఇక్కడ కదా మనకి గారి, ఈ ఇత్వసంధి. చేతికి అందెడు, చేతికి ప్లస్ అందెడు. చేతికిలో ఏముంది, ఈ ఉంది. సో ఇది కూడా మనకు ఇత్వసంధి అవుతుంది. ప్లస్ చేతికి ఎందెడు అనైనా రాయొచ్చు, చేతికి ఎందడు అనైనా రాయొచ్చు. చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా, చిన్నదైనా. ఇది కూడా మనకు చిన్నది ఇత్వసంధి అనేది అవుతుంది. లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ, లేనిదంటూ. లేనిదిలో ఏముంది, ఈ ఉంది. సో ఇత్వసంధి. నెక్స్ట్ కింది వాక్యాన్ని చదవండి, కర్మను గుర్తించి గీతను గీయండి. కర్మ చూసుకోవాలి ఇక్కడ. నేను చెరువు గట్టునే పుట్టాను. ఇక్కడ మనం చూడండి, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ అనేది కాదు ఇక్కడ మనకు. ఎవరిని పుట్టాడు, దేనిని పుట్టాడు, వేణిని పుట్టాడు, ఏ మీనింగే లేదు. సో ఇది మనకు అకర్మక. అకర్మక అయితే ఇంటూ పెడతానండి, కర్మ ఉంది అంటే టిక్ కొడతాను. ఓకే. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. దేనితో, ఆకులతో. సమాధానం వస్తుంది. సో టిక్, సకర్మక. పక్షి కేరుమని అరిచింది, దేనిని అరిచింది, ఎవరిని అరిచింది, వేణిని అరిచింది. ఆన్సర్ రాలేదు. సో ఇంటూ అకర్మక అని. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. దేనిని పొడిచాడు, పక్షి కడుపును పొడిచాడు. దేనిని, ఆన్సర్ వస్తుంది. మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయి. ఓకే. అంటే దేనిని నయం చేస్తాయి, ఎన్నో జబ్బులను నయం చేస్తాయి. సో టిక్. మరునాడే వడ్రంగులను వెంట పెట్టుకొని వచ్చాడు. ఎవరిని, వడ్రంగులను. అట్లా ఎవరిని, దేనిని, వేణిని అని ప్రశ్నించాలి కర్మ కోసం. పైన ఉండేది కింద రాయమన్నారు. నెక్స్ట్ దీంతో మనకు అయిపోతుంది. పోయం చూద్దాం. మేలైనను కీడైనను శీలవతి. శీలవతి అంటే ఎవరంటే మనకు శీలవతి అంటే సదాచర సంపన్నురాల అనే మీనింగ్లో వాడతాం. ఇక్కడ ఇచ్చారు మనకి శీలవతి. ఓ శీలవతి అంటే ఓ సదాచర సంపన్నులారా అని వాడతాం అన్నమాట. ఇది మనకు వరులు, ఇతరులు. ఓకే. ఇది దానికి సంబంధించి నెక్స్ట్ చూద్దాం.
ఆచరించి చూపాలి అని అయితే ఇచ్చారు మనకి రామకృష్ణ పరమహంస గారి గురించి. నెక్స్ట్ లెసన్ 5th లెసన్, లాస్ట్ లెసన్ సెమ్ 1లో పద్య పరిమళము. దీంట్లో చూద్దాము, ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. పోతన గారు భాగవతము రచించారు. పక్కి అప్పల నరసయ్య కుమార్ శతకం రచించారు. భాస్కర శతం అయితే మారద వెంకయ్య. కాళికాంబ సప్తశతి పోతులూరి వీరబ్రహ్మం గారు. గువ్వల చెన్న శతకం గువ్వల చెన్నడు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. నగజ శతకం అయితే చుక్కా కోటి వీరభద్రమ్మ. హితోక్తి శతకం అయితే గద్దల శామ్యుల్. ఆంధ్రపుత్ర శతకం జెండామాన్ ఇస్మాయిల్ గారు రచించారు. ఇప్పుడు మనం ఈ శతాబ్దాలు చూద్దాం. ఫస్ట్ పోతన గారు 15వ శతాబ్దం. 16వ శతాబ్దం ఎవరెవరు ఉన్నారు? ఓన్లీ ఇద్దరు, పక్కి అప్పల నరసయ్య, మారద వెంకయ్య. 17వ శతాబ్దం పోతులూరి వీరబ్రహ్మం గారు, గువ్వల చెన్నడు, వీళ్ళిద్దరు. అట్లా జతగా గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. 18th శతకం అయితే ఏనుగు లక్ష్మణ కవి. టెట్లో వచ్చినటువంటి బిట్, టెట్ 2024లో వచ్చినటువంటి బిట్ ఇది. ఏనుగు లక్ష్మణ కవి గారు ఏ శతాబ్దానికి చెందినవారు అని. చుక్కా కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం. ఈ ముగ్గురు అదే గద్దల శామ్యుల్, జెండామాన్ ఇస్మాయిల్. వీళ్ళు ముగ్గురు చూడండి కొత్త పేర్లు కదా, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈ పోతన ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కొత్తలు కాబట్టి 20వ శతాబ్దానికి చెందిన వాళ్ళు అని చెప్పి. నెక్స్ట్ చూద్దాం పద్యం. ఇదంతా పద్యాలు ఉంటాయి, సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అన్నీ ఇచ్చారు. శతకం అంటే 100 పద్యాలు రచన శతకం అంటామండి. మకుట నియమం అనేది ఉంటుంది. సంఖ్యనే మకుటం అంటే ఏంటి? క్లాస్లో వినురవేమ అని ఉంది కదా, విశ్వదాభిరామ వినురవేమ, అది మకుటం. మకుట నియమం ఉంటుంది వాటికి. సంఖ్యా నియమం ఉంటుంది, ఛందస్సు కలిగి ఉంటుంది. ముక్తకం శతక పద్యాల యొక్క లక్షణాలుగా చెప్పచ్చు ఈ 4టిని. ఓకే, నెక్స్ట్ వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం అనేది కలిగి ఉంటుంది. శతక పద్యాలు మానవ జీవిత మూలాలను తెలియచేయడం అనేది జరుగుతుందండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం గ్రామర్ పార్ట్. ఇది చూడండి కొంచెం ఇంపార్టెంట్. ఇది మనకు చందమామ ఇచ్చు చల్లని వెన్నెల. వెన్నెల అనేది మనకు చూసినట్టయితే వెల ప్లస్ నెల, వెన్నెల. ప్రాతాది సంధి. ఓకే, ప్రాతాది సంధి. తేనెటీగ, తేనె ప్లస్ ఈగ, తేనెటీగ. టుగాగమ సంధి. ఓకేనా, ఇట్ అనేది చేరుతుంది మధ్యలో, సో ఇది టుగాగమ సంధి. నెక్స్ట్ చూద్దాం భాషాంశాలు. మోహం అంటే కోరిక, క్షమ అంటే సహనం, సహనం కలిగి ఉండాలి, క్షమ. వైరం శత్రుత్వం. నెక్స్ట్ పంకిలం బురద, పంకాన్న బురదే. భాస్కరుడు సూర్యుడు. నెక్స్ట్ చేయికి పర్యాయ పదాలు కరము హస్తము, సిరి ధనము సంపద, భూమి అవని పుడమి, కనకం పసిడి పుత్తడి లేదా బంగారం లేదా వసువు అనైనా అనొచ్చు. వసువు అన్నా కూడా మనకి బంగారం కిందకే వస్తుంది, కనకం కిందకే. పాపం పుణ్యం వ్యతిరేక పదాలు ధర్మం అధర్మం, సురులు అసురులు, విద్య అవిద్య, చెడు మంచి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. విద్య విద్యే, అగ్ని అగ్గి, ధర్మము దమ్మము, హంస అంచ, ముఖము మొగము. ఓకే, నెక్స్ట్ కింద ఇచ్చినటువంటిది మనకి ఇక్కడ కనుక్కోమన్నారు. మనం జస్ట్ చూసుకుందాం, క్వశ్చన్స్ చూసుకుందాం. దూర్జటి రాసినటువంటి శతకం ఏంటి? శ్రీకాళహస్తీశ్వర. నెక్స్ట్ వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం ఏంటి? కాళికాంబ హంస కాళికాంబ. మారద వెంకయ్య గారు రాసినటువంటి శతకం ఏంటి? భాస్కర శతకం. తెలుగు బాల శతకకర్త జంధ్యాల పాపయ్య శాస్త్రి, కరుణశ్రీ అని కూడా అంటాము. కంచర్ల గోపన్న గారు రాసినటువంటి శతకం దాశరథి. సుమతి శతకం బద్దెన. సుమతికి బద్ధకం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. కంచర్ల గోపన్న, మనం రామదాస్ సినిమా చూసాం, అక్కడ ఎక్కువ ఎవరిని పూజించారు? దాశరథి కరుణాపయోనిధి అని చెప్పి మనకు పాట కూడా ఉంది. సో అలాగ మీకు దాశరథి శతకం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అట్లాగా నార్ల చిరంజీవి గారు రాసినటువంటి శతకం తెలుగు పూలు. చిరంజీవి హీరో కదా, సో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అభిమానిస్తారు, చూస్తూనే తన మీద పూలు వేసి బాగా పూజిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. తెలుగు బాల శతకం వేరు, తెలుగు పూల శతకం వేరు. బాల అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి, తెలుగు బాల శతకం.
తెలుగు పూల శతకం అయితే చిరంజీవి, పూలు చిరంజీవి గుర్తుపెట్టుకోండి. ఓకే. సిరిసిరి మువ్వా శతకం, సిరిసిరి మువ్వా శతకం రాసింది శ్రీశ్రీ. ఇక్కడ సిరి వచ్చింది, ఇక్కడ శ్రీ అనేది వచ్చింది. నెక్స్ట్ కాళికాంబ సప్తశతి శతక మకుటంలోని పక్షి. కాళికాంబ సప్తశతి శతక మకుటం ఏంటి? కాళికాంబ, హంస కాళికాంబ. దాంట్లో పక్షి పేరు ఎక్కడుంది? హంస అనేది ఏంటి? పక్షి పేరు కదా. సో అది. సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు. సుభాషిత రత్నావళి. ఓకే. కర్త పేరులోని జంతువు అంట. సుభాషిత రత్నావళి రాసింది ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి గారు. ఇక్కడ జంతువు ఏముంది? ఏనుగు లక్ష్మణ కవి గారిలో జంతువు ఏనుగు అనే జంతువు కదా. సో ఏనుగు. సో ఇలా కూడా అడుగుతా, చూసుకోవాలి. ఓకే. జనులు ప్లస్ ఎల్లా, జనులెల్లా. ఇక్కడ మనకు ఏ అనేది కలిసిపోయి సంధిలో వచ్చింది కాబట్టి జనులులో ఏముంది? ఉత్వ సంధి ఊ ఉంది కాబట్టి. దెబ్బలకు ఓర్చి, దెబ్బల కోర్చి, దెబ్బల కోర్చి. ఓకే. ఇది కూడా మనకు ఉత్వ సంధి. సొమ్ములు అగుచు, సొమ్ములగుచు. సూర్యుడు ప్లస్ ఒక, సూర్యుడొక. బాధలు ప్లస్ ఓర్చుకున్న, బాధలోర్చుకున్న. ఇవన్నీ మనకు ఉత్వ సంధినే చూసుకోవచ్చు. సౌఖ్యములు ప్లస్ ఎల్లన్, సౌఖ్యములెల్లన్. సౌఖ్యములులో ఏముంది? ఊ ఉంది. ఇది మనకు సంధిలో వచ్చింది కాబట్టి ఉత్వ సంధి. నెక్స్ట్ పంకిలమౌను, పంకిలము ప్లస్ అవును, సేమ్ ఉత్వ సంధి. పంకిలమౌను. కార్యములెల్లా, కార్యములు ప్లస్ ఎల్లా. ఇది కూడా ఉత్వ సంధి. నెక్స్ట్ శుద్ధి ప్లస్ అగును, శుద్ధి అగును. ఇడ య అనేది రావడం జరిగింది. ఇవన్నీ ఏమవుతాయంటే మనకు ఎడాగమ సంధి అనేది అవుతుంది. యకారం వచ్చి చేరింది కాబట్టి. శుద్ధి యగును. లేని ప్లస్ అప్పుడన్, లేని ఎప్పుడన్. మూసిన ప్లస్ అంతటన్, మూసిన ప్లస్ అంతటన్, మూసిన ఎంతటన్. ప్రేమ యొసంగా, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రేమ ప్లస్ యొసంగా. ముట్టక ప్లస్ ఉండదడెట్లు, ముట్టక యుండదెట్లు. ఇది మనకు సంబంధించి చూద్దాము. ఇక్కడ ఈ ఆగమనంగా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి. కాళికాంబ, కాళికా ప్లస్ అంబ. కాళికాలో ఆ ఉంది. ఓకే. అంబాలో ఆ ఉంది. దీర్ఘం ఏకాదేశం అయింది, సవర్ణ దీర్ఘ సంధి. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. సేమ్ ఇది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి. చరణాభిమానం, చరణ ప్లస్ అభివాదనం. ఇది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి, విద్యార్థి. దీర్ఘంగా విడగొట్టాలి. సో సవర్ణ దీర్ఘ సంధి. ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు, ఋషీశ్వరుడు. దిస్ ఈజ్ ఆల్సో సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వృద్ధ జనుల యొక్క సేవ. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు గుర్తించి రాయాలంట. షష్ఠీ తత్పురుష. పరులను తిట్టనోరు, నిన్ను నన్ను గూర్చి గురించి. ద్వితీయ తత్పురుష. సుత్తి దెబ్బలకు ఓర్చి. సో ఇది కూ ఉంది. సో షష్ఠీ తత్పురుష. కిన్ యొక్క లోన్ లోపలన్. గురువు యందు, యందున్ అని సప్తమీ తత్పురుష. ఓ ఆంధ్రపుత్రుడా మేలుకో, ఓ ఉంది. సో సంబోధన ప్రథమా విభక్తి. విద్య చేత, విద్య చేత. చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. వృక్షము అవనిని రక్షించును, వృక్షము అవనిని రక్షించును. ఇక్కడ వృక్షము చూసుకున్నట్టయితే మనకు ప్రథమ విభక్తి వస్తుంది. ఇక్కడ అవనిని చూసుకున్నట్టయితే మెయిన్గా ద్వితీయ విభక్తి వస్తుంది. క్షమ వలన సిరి కలుగును. పంచమీ తత్పురుష సమాసం. కొరకునుకై చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ ఆగమంగా రావడము. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. ఈ అనేది రావడం జరిగింది. వచ్చి మనకు మాయమ్మ అయింది. దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ఎద్దు, దుక్కిటెద్దు. ఇట్ రావడం జరిగింది. సో టుగాగమ సంధి. ఇట్ రావడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ చిగురుటాకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు. ఇట్ అనేది రావడం జరిగింది. ఇది కూడా మనకు టుగాగమ సంధి వరకే అవుతుంది. నెక్స్ట్ గుణవంతురాలు. గుణవంత ప్లస్ ఆలు, గుణవంతురాలు.
నెక్స్ట్ బీదరాలు ఇక్కడ ఇచ్చారు, బీద ప్లస్ ఆలు, బీదరాలు. ఈ రెండు ఏమవుతా అంటే రురాగమ సంధి అవుతుంది. రురాగమ, బీదరాలు గుణవంతురాలు, లాస్ట్లో మనకు ఆలు ఆలు వస్తుందండి, రురాగమ సంధి అవుతుంది. ఇవన్నీ మనకు ఆగమం కిందికి వస్తాయి. పై ఉదాహరణ చూసినట్టయితే పూర్వ పరస్వరాలకు మధ్యలో ఏం చేరినాయి, ఫస్ట్ దానికి ఈ చేరింది, ఇటు చేరింది, మళ్ళీ ఇంకో దానికి ఎర్ర అనేటివి అదనంగా వచ్చి చేరాయి. ఇలాగ అదనంగా వచ్చి చేరాయి అంటే వాటినే మనం ఆగమమైనాయి అని చెప్పి అంటాము. ఆదేశం అంటే ఏంటో చూద్దాము. తల్లిదండ్రులకు కష్టం కలిగించరాదు. తల్లిదండ్రులు, తల్లి తండ్రి ఏమవుతుంది, తా అనేది దాగా మారిపోయింది, గసడ దవాదేశ సంధి. ఓకే, కూరగాయలు, కూర కాయ. ఓకే, ఇది కూడా మనకి ఏమవుతుంది, కూర ప్లస్ కాయలు ఏమవుతుంది, గసడ దవాదేశ సంధి, కా అనేది గాగా మారిపోయింది. నెక్స్ట్ గుర్రపు కళ్ళెం, గుర్రము కళ్ళెం, ము అనేది పూగా మారింది. సో ఇది ఏమవుతుందంటే పుంపాదేశ అవుతుంది. నెక్స్ట్ కాళ్ళు చేతులు, కాళ్ళు ప్లస్ చేయి ఏమవుతుంది, చే అనేది సాగా మారింది. సో ఇది కూడా మనకు గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ సంధి సూత్రం ఏంటి, డూ రావాలి, మూ రావాలి, డూము ఊ వచ్చింది, ప్లస్ లాస్ట్లో మనకి ఊ గన అర్థం అది అచ్చుగన ఉంటే వాటికి కచడ తప్పలు గన పరమయ్యాయంటే గ స డ ద వాళ్ళు రావడం జరుగుతుంది. అప్పుడే మనకు గసడ దవల అవుతుంది. ఇది ఒక రూల్. సెకండ్ రూల్ ఏంటి, ద్వంద్వ సమాసాలన్నీ మనకు గసడ దవాదేశ సంధులే అవుతాయి. సో అదేవిధంగా తల్లిదండ్రులు, కూరగాయలు అనేటివి ఏంటివి ద్వంద్వ సమాసం అనమాట. సో అందుకే ఇలా మనం రాసుకున్నాం. కాళ్ళు చేతులు కూడా ద్వంద్వ సమాసం కిందకే వస్తాయి అన్నమాట. ఇవి మనకు గసడ దవాదేశ సంధులకి ఎగ్జాంపుల్. ఇదైతే మనకు పుంపాదేశ సంధి, గుర్రపు కళ్ళెం అనేది. పై ఉదాహరణలో చూసినట్టయితే మనం పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరే అక్షరం వచ్చి చేరింది. ఇక్కడేమో అక్షరాన్నే తొలగించేశారు, అక్కడైతే ఏమొచ్చింది, ఇట్ అనేది వచ్చి చేరిందండి. ఇక్కడైతే ఏమైంది, ఇక్కడేమో తాన్ తీసేసి దా వచ్చింది, కాన్ తీసేసి గా వచ్చింది కూరగాయల్లో. నెక్స్ట్ మూన్ తీసేసి పూ వచ్చింది, నెక్స్ట్ చా తీసేసి సా వచ్చింది. అక్షరమే లేపేయడం జరిగింది ఇక్కడ. సో ఈ విధంగా ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరితే దీన్నే మనము ఆదేశము అని అంటామన్నమాట. ఇది ఓకేనా. ఇది మనకు ఆదేశం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి అని. ఇది మనకి ఏం చెప్పుకుంటామంటే శత్రువులా వచ్చి చేరుతుంది అనమాట, అంటే దాన్ని చంపేసి చేరుతుందని. ఓకే, శత్రువులా వచ్చి చేరుతుంది ఆదేశం అనేది. ఓకే, నెక్స్ట్ ఇది అండి చతుర్థి విభక్తి గురించి చూద్దాం. కొరకును కై అండి, వంట కొరకు. ఓకే, వంట కొరకు కట్టెలు కొట్టబడినవి, గాలి కొరకు కిటికీలు తెరిచారు, తిండి గింజల కొరకు పావురాలు నేలపై వాలాయి, వామనుని కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశాడు, సూర్యోదయం కొరకు పద్మాలు వేచి చూస్తున్నాయి, దశరథ పుత్ర సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఓకే, ఇది మనకు రాయమన్నారు. వంట చెరుకు, వంట కొరకు చెరుకు అండి, అంటే వంట కొరకు చెరుకు అంటే వంట కోసం చెరుకు. ఇక్కడ మనకి ఇక్కడ సెంటెన్స్ ప్రకారం వంట కోసం కట్టెలు కొట్టబడినవి అని కదా, వంట కోసం కట్టెలు. సో అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశంగా మనకి వంట అనేది ఉద్దేశం అవుతుందండి, వంట చేయాలి అనే ఉద్దేశంతో కట్టెలు కొట్టడము. ఓకే, గాలి కొరకు, ఇది కూడా మనకు గాలి కోసము కిటికీలు అనేది తెరిచామన్నమాట, అంటే ఇది కూడా మనకు ఉద్దేశం అవుతుంది. తిండి గింజల కొరకు, ఓకే, పక్షులు పావురాలు నేలపై రాలాయి, తిండి గింజల కొరకు అనేది కూడా మనకి ఏమవుతుందంటే ఉద్దేశం అని అవుతుంది. వామనుని సంప్రదాయం, వామనుని కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశాడు కదా. సో ఇది ఏమవుతుందంటే సంప్రదానం అనేది అవుతుంది వాక్యాలు ఇవి. సూర్యోదయం ఉద్దేశం ఏదవుతుంది అంటే మనకు పైన చెప్పుకున్నాం కదా ప్రీవియస్ ద్వితీయ తత్పురుషకి ఎక్కడెక్కడ కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని చేసేటప్పుడు మనం యూజ్ చేస్తామని చెప్పాం కదా. అదేవిధంగా చతుర్థి విభక్తి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది ఉద్దేశపూర్వంగా చెప్పినప్పుడు, సంప్రదానం పరంగా చెప్పినప్పుడు, ఉద్దేశ క్రియలు చెప్పినప్పుడు, సంప్రదాన క్రియలు చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. వామనుని అంటే దానం పరంగా వస్తుంది కాబట్టి సంప్రదానం. సూర్యోదయం కొరకు, ఓకే, పద్మాలు వేచి చూస్తున్నాయంట, సో ఉద్దేశం. దశరథ పుత్ర సంతానం కొరకు
మా పుత్ర కామేష్టి యాగం చేశాడు. ఇది కూడా మనకు ఉద్దేశపూర్వంగానే చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొరకు ప్రత్యయం అనేది మధ్య చెట్టు చేరింది. కొరకును కై అనే ప్రత్యయాలు చతుర్థి విభక్తి గురించి అంటారు. పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో ఈ చతుర్థి విభక్తి వస్తుంది. ఆధునిక కాలంలో అయితే కొరకు ప్రత్యయాన్ని బదులు కోసం అనే ప్రత్యయాన్ని కూడా వాడుతున్నాం. కొరకు అనే దాని బదులు కోసం అనేది కూడా వాడుతూ ఉన్నామండి, చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. పోయం అనేది ఇచ్చారు, సో చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఏంటంటే పొడుపు కథ. ఇది పోయం కూడా కాదు, చమత్కార పద్యంలో ఇచ్చారు పొడుపు కథ. ఆన్సర్ ఏంటంటే గడియారం అండి. నెక్స్ట్ శౌరి అంటే అర్థం ఏమని అడుగుతారో చూసుకోవాలి. మనకు ప్రీవియస్ స్టేట్లో కూడా రావడం జరిగింది. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు. వసుదేవుని తండ్రి ఎవరంటే సూర్యుడు. శ్రీకృష్ణుడు సూర్యుని మనవడు కాబట్టి ఆయన్ని మనం శౌరి అని అంటామండి. శ్రీకృష్ణుడి తండ్రి ఎవరు? వసుదేవుడు. ఓకేనా, వసుదేవుడు తండ్రి ఎవరు? శూరుడు. ఓకేనా, వసుదేవుని కుమారుడు ఎవరు? కృష్ణుడు కదా. సో శూరుడి యొక్క మనవుడు అని చెప్పదానిలో మనం శౌరి అని వాడతాం. కృష్ణుడిని శౌరి అంటాం, అంటే శూరుడు యొక్క మనవడు అనే మీనింగ్లో వాడతాం అన్నమాట. సో శౌరి అంటే ఎవరు? కృష్ణుడు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కింద మీకు ఇస్తారు ఆప్షన్, శివుడా బ్రహ్మ అని ఇస్తారు, సో చూసుకోవాలి. కృష్ణుడు. భవమోహ పాశములు. భవము అంటే ఏంటి? పుట్టుక, ఉనికి అని. మోహము అంటే వలపు, భ్రాంతి అని. పాశము మోహ పాశము అంటే ఏంటంటే త్రాడు, బంధము అని. అంటే ఈ మూడింటిని కలిపే మనం భవమోహ పాశములు అంటాము. పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలనే మనం భవమోహ పాశములు అంటాం అన్నమాట. పుట్టుకతో వచ్చేటువంటి ఆ కోరిక, ఆ బంధాలని, ఓకే, ఆ కోరికకు సంబంధించిన బంధాలనే మనం ఏమంటాం? భవమోహ పాశములు అని అంటాం. సో ఇది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఆశా పాత్ర, ఇది మనకు సంబంధించి క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెసన్ 6th లెసన్ మన విశిష్ట ఉత్సవాలు. ఇది కొంత ఉపవాచకం, దీంట్లో ఏం గ్రామర్ పార్ట్ ఉండదు. చదువుకోవడం అయితే చదువుకోవాలి, ఏ జిల్లాలో ఉంది ఎక్కడ అని చెప్పి అడుగుతారనమాట. సో చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ అర్థాలు అనేటివి ఇచ్చారు. ఆల్రెడీ వీడియో చేస్తున్నాను నేను, చూడండి. 3rd నుంచి 10th వరకు గల అర్థాలన్నీ ఒక వీడియోలో చేస్తున్నాం. న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి పర్యాయ పదాలు చేస్తున్నాం, నానార్థాలు చేస్తున్నాం, ఒక విధంగా ప్రకృతి వికృతులు చేస్తున్నాం 3rd నుంచి 10th వరకు. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, లేదంటే గ్రూప్లో జాయిన్ అయ్యారంటే అక్కడ కూడా షేర్ చేస్తాం, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా. ఇది మనకు నెక్స్ట్ సెమ్ 2 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో సెమ్ 2 డిస్కస్ చేసుకుందాం. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ 2 ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి.
ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు థర్డ్ క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. థర్డ్ నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.